హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇట్లా కూర్చోడానికి కారణం ఏంది, ఒక మీటింగ్ సమావేశం అయితే ఏమనుకోవద్దు. మేము ఒక చిన్న గేమ్ అయితే ఆడినాం అనమాట. ఈ వీడియో అనేది మన యువర్ సుబ్బు బుజ్జీలో అయితే వచ్చేసిద్ది ఫుల్ వీడియో. ఇది గురించి మన మెయిన్ ఛానల్ గురించి అయితే మాట్లాడుతున్నాం అనమాట. సుబ్బు బుజ్జి అఫీషియల్ గురించి ఒక 15 days అవుతుంది అనమాట వీడియోస్ పెట్టక. కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయింది. మన యువర్ సుబ్బు బుజ్జిలోనే కంటిన్యూ చేస్తున్నాము. దీన్ని ఏం చేయాలి అసలు అర్థం కావట్లేదు. అంటే 20K అయినారు కదా బాబు, మనకి 20,000 మంది సబ్స్క్రైబ్ అయ్యారు. దాన్ని సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నా కానీ దాన్ని సెలబ్రేషన్కి చేసినా కానీ దానికి యూస్ వచ్చినా కానీ దానికి ఫలితం అయితే ఉండట్లేదు అనమాట దేనికైనా కానీ. ఈ 15 daysలో పెట్టకపోవటం వల్ల అంతకుముందు 15 రోజులు అయితే ఇప్పుడు ఫస్ట్ వచ్చింది కదా, 15 రోజుల మీద మేము తీస్తే $10 ఎన్నంటే మీకు దీంట్లో చూపిస్తా చూడండి. మన యువర్ సుబ్బు బుజ్జికి అలానే సుబ్బు బుజ్జి అఫీషియల్కి ఒకసారి కౌంట్ అయిపోయినాయి $లో. అంటే దీనికి స్టార్ట్ మంత్ నుంచే దీనికి ఎస్టిమేషన్ వచ్చేసి 79. ఇదిగోండి సెకండ్ ఛానల్కి దీంతో పాటే వీడియోస్ పెడుతుంది. దీనికి ఇంకా తక్కువ వచ్చినాయి వ్యూస్. మన సుబ్బు బుజ్జి అఫీషియల్ చూపింది. దీంట్లో ఇంకా 15 రోజులు ఆపినాం కదండి. ఆ 15 రోజులు వీడియోలు పెట్టినా మేము రోజుకి వచ్చి ఒక వీడియో 2 రోజులకు ఒక వీడియో పెట్టినా కానీ ఒక 30-40 అయ్యి ఉంటుంది. $21 అండి. అంటే అప్పటి నుంచి 15 days పెట్టినా కానీ ఒక $30 కంటే ఎక్కువ అయ్యాయి కాదు. ఎందుకంటే దీంట్లో అలగరిథం అనేది చేంజ్ అయిపోయి ఇంకా రెవెన్యూ పడట్లేదు. ఎంత బెస్ట్ కంటెంట్ ఇచ్చినా కానీ ఎన్ని వ్యూస్ వచ్చినా కానీ సరైన కంటెంట్ అదే ఇంటికి ఎన్ని వీడియోలు పడ్డాయి చూడు. నేను సెకండ్ ఛానల్ ఒకటి తీసానండి. మొన్న రీసెంట్ గా మమ్మల్ని దగ్గర వచ్చిన వీడియో ఉంది కదా, ఆ వీడియోలో జస్ట్ అది 50K వచ్చినాయి. అంటే ఒక 15,000 మంది వ్యూవర్స్ వచ్చారు. అయితే దానికి గాను ఇప్పుడు $8-7 లాగా పడ్డాయి. మరి అదే వీడియో దీంట్లో పెట్టిన ఒక 20K వ్యూస్ వచ్చినాయి కానీ ఒక $5 కూడా పడేవి కాదు. అట్టగా డెడ్ అయిపోయింది ఈ ఛానల్ అనేది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంతకుముందు హోమ్ టూర్ ఒకటి చేసాం కదా, 22K పోయింది. ఇటు సంగతాని బావని కూడా అడిగినాం మేము. ఈ వీడియో దీన్ని పెట్టి చూడమన్నాడు. 22,000 మంది దాన్ని 14 మంది చూసింది. అయితే దానికి అరగంట వీడియో $5. ఇదే వ్యూస్ కానీ దాంట్లో వచ్చినట్టయితే మినిమం $15 గట్టిగా పడాయి. అట్లా అదండి సంగతి. అందుకని చెప్పేసి ఈ ఛానల్ ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి సుబ్బు బుజ్జిలో ఎప్పుడైనా షార్ట్స్ పెడతా, సుబ్బు బుజ్జి అఫీషియల్ ఇంకా మామూలు డైలీ షార్ట్స్ పెట్టడానికి చేస్తున్నాం. ఎందుకంటే ఫుల్ వీడియో అసలు ఎంత పెట్టినా ఇంతే ఉంది. అంటే ఇప్పుడు మనం ఒక 500 పెట్టి ఒక వీడియో ఖర్చు పెడుతున్నాం అంటే దాని నుంచి ప్రాఫిట్ మనకు ఒక పెట్టిన ఖర్చు అన్న రావాలా. మామూలుగా మనం వీడియోస్ తీసి మేము ముందు ఇప్పుడు చికెన్కి వాటికి సరుకులు తీసుకుని అన్ని వీడియో తీసి మేము ముందు పెడుతున్నాం కదా. ఒకవేళ పనులు ఉన్నా కానీ మన ఛానల్ అనేది ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో ఇంటికాడ వీడియోస్ తీస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టన్నా పడితే సరే అనుకోవచ్చు. ఎప్పుడుకో అది కాక దీంట్లో అసలు శాలరీ అయితే ఈ నెల మరీ దారుణం అయిపోయింది. అందరికీ 22-21 పడితే శాలరీ, మాకు వచ్చేసి 31st పడ్డది అనమాట. అసలు పడదనుకోని అకౌంట్స్ బాగా అయితే 3 రోజులు బ్యాంకుకి తిరిగినాడు. ఏమైంది చూడండి, లాస్ట్ 6 months లో మన ఈ సుబ్బు బుజ్జి అఫీషియల్ రెవెన్యూ అనేది ఈ విధంగా ఉంది. మార్చి నెలలో 19, ఏప్రిల్ నెలలో 10, మే నెలలో కొంచెం బాగా కష్టపడి ఆ రోజు మా బొమ్మటి గారి పెళ్ళి ఉండటం వల్ల అది కొంచెం ట్రెండ్ అయ్యి 50,000, 30,000, 40,000 వ్యూస్ పోతే గానీ $6 అన్నా పర్లేదు. కరెక్ట్గా ఒకసారి 61, 27 అట్లా పడతా ఉన్నాయండి ఈ సంవత్సరం మొత్తం. అంతే 3 నెలలకు 4 నెలలకు ఇప్పుడు నుంచి. అయితే నాకు 4 months తర్వాత శాలరీ పడ్డది. అందుకని చెప్పేసి ఇంకా ఈ ఛానల్ని ఓన్లీ షార్ట్ వీడియోస్ పెడతాం. ఫుల్ వీడియోస్ మొత్తం యువర్ సుబ్బు బుజ్జిలో పెడతా ఉంటామండి. ఇంకా రీఅప్లోడ్ ఏమి ఉండదు. రీఅప్లోడ్ అసలు నేను పెట్టను. ఏదైనా కొత్త కంటెంట్ అప్పటికప్పుడు తీసి పెట్టడమే నాకు ఇష్టం తప్ప మళ్ళీ ఇంకో కంటెంట్ అనేది తీసి అసలు పెట్టను. చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము తీసి అయినా కానీ మేము సెలబ్రేషన్ చేసుకోవడం, అన్నయ్య పెళ్లి చాలా ఉన్నాయి. మహేంద్ర వాళ్ళ పెళ్ళి కానీ, మా అన్నయ్య వాళ్ళ పెళ్ళి కానీ, రాజేష్ కానీ చాలా వచ్చేసి వీడియోస్ దీంట్లో చాలా ఏం కదలండి ఇంతే ఉంచుతాను. ఇంకా దీంట్లో అయితే షార్ట్స్ పెడతా ఉంటాము. మిగతా అయితే మాత్రం ఫుల్ వీడియోస్ అన్ని యువర్ సుబ్బు బుజ్జిలో వస్తూ ఉంటాయి. మీ సపోర్ట్ అనేది సుబ్బు బుజ్జి అఫీషియల్ ఏ విధంగా ఉంటుందో సో అదే విధంగా
యూఆర్ సుబ్బు బుజ్జిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. 20K ట్రై చేస్తూ ఉంటామండి. ఇప్పుడు బుజ్జి ప్రెగ్నెంట్ వల్ల నేను ఎటు వెళ్ళలేకపోతున్నాను. నేనైతే రీసెంట్ టైమ్స్లో అయితే ఇంకా ట్రావెలింగ్ బ్లాగ్స్ అని ఇప్పుడు క్యాంపింగ్ వీడియోస్ చేస్తూ ఉన్నా కదా, మీకు క్యాంపింగ్ వీడియోస్లో అంటే లైట్గా బోర్ కొట్టిన అనిపిస్తుందేమో అని చెప్పేసి అంటే ట్రావెలింగ్లో క్యాంపింగ్ యాడ్ చేసి తీద్దామని చెప్పేసి ట్రై చేశాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో అయితే నెక్స్ట్ టైం బుజ్జి డెలివరీ అయిన తర్వాత ఆఫ్టర్ ఒక 2 weeks కానీ 1 month తర్వాత కానీ ఇంకా ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం. ఆ నెలల్లో మంచి కూలింగ్ సీజన్ కాబట్టి, వింటర్ సీజన్ కాబట్టి ఏ ప్లేస్లో తిరగచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా అదండి సంగతి. ఇంకా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. దాంట్లో సపోర్ట్ చేసినట్టే దీంట్లో కూడా కొంచెం, దీంట్లో 20K అయినారు కాబట్టి మేము తీసేసుకోవచ్చు. 20K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఒక జస్ట్ యూఆర్ సుబ్బు బుజ్జిని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ అండి. మాకు దీనికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దీన్ని వదిలేసుకోవద్దు. దీన్ని డిలీట్ చేసి ఇంకో ఛానల్ పెడతానంటే బాగా, దీనికి 20K అయినారు, దీన్ని ఎట్ట వదిలేసుకుంటాం, దీన్ని ఉంచుదాం దాన్ని ఉంచుదాం, ఈ 2 చాలు. ఒకవేళ ముందు పెడితే మా వీక్షి కానీ పెద్ద అయితే మా వీక్షి గాడి వీడియోస్ కానీ పెడితే పెట్టేది, లేకపోతే లేదనమాట. ముందు ఉన్న వాటిని అయితే రన్ చేసుకుంటూ రావాలి. ఎంతో ఓపుకుంటేనే మాత్రం మేము దీన్ని ఉంచగలుగుతున్నాం. దీంట్లో శాలరీ కూడా మరీ దారుణంగా పడింది కదా ఈ నెలలో. ఆయన 5 నెలల మీద $150 అయితే పట్టం కూడా 31st పడి. ఈలోపు మా ఆయన అయితే ఇన్ని బ్యాంకులు తిరిగినాడు. ఈ ఛానల్కి ఏమన్నా అయిందా, లేకపోతే అసలు డబ్బులు పడవా, ఈ $1 ఏమైంది, ఏంది ఇంత కష్టపడి తీసినా కానీ 5 నెలలు కష్టం, ఇంకొంతోటికి ఇంకా రాలేదని చెప్పేసి వెనుకోండి అంతా వెళ్ళినా కానీ 31st ఎప్పుడు బర్త్డే కూడా మేము చూసుకోలేదు. దాని గురించి అయితే రేపు వీడియో తీస్తాం, మా శాలరీ ఎంత పడింది ఏందనేది రేపు చూసి, అంటే దేనికి ఖర్చు చేస్తాం అనేది కూడా మీకు చూపిస్తాము. వృధా ఖర్చుకి అయితే అస్సలు పెట్టమన్నమాట, ఎందుకంటే వాటికి చాలానే ఉన్నాయి వచ్చిన వాటికి అయిపోవడానికి. ఇంక మా ఆయన వచ్చేసి మధ్యలో ఒకరోజు పనికి వెళ్తూ ఒకరోజు వీడియోస్ తీసుకుంటూ, ఒక్కోసారి సండే వచ్చిందంటే ఎవ్రీ సండే వాటికైతే వెళ్తాడు. ఈ సండే మాత్రం కొంచెం ఇంటి దగ్గరే ఉన్నాడనమాట. చాలా తలనొప్పి వచ్చేస్తుంది, అంటే ఏం తాచట్లేదు మా ఆయనకి, డిప్రెషన్, నిద్ర కూడా పోవట్ల నైట్ అయితే. ఎందుకంటే కొత్తగా వీడియోస్ తీయాలి, ట్రావెలింగ్ చేయాలి, వెళ్దాం అనుకున్నాడు. నాకు ఇప్పుడు 7th month సగంకి వచ్చింది. నెలలు పెరిగే కొంది బేబీ గ్రోత్ అవి కదలికలు తెలిసే కొంది బేబీ అనేది నాకు చాలా బాగా, అంటే కదలికలు బాగా తెలుస్తున్నాయి. మా ఆయనకి కూడా చూపిస్తాను నేనైతే. ఇంకా ఏం ఆలోచించుకున్నాడు, నాకు మొదటికే బ్యాక్ పెయిన్ ఉంది అనమాట. నైట్ అసలు నిద్ర పని చూస్తూ ఉన్నాడు కదా. అమ్మ వాళ్ళేమో ఇంటి దగ్గర పనికి వెళ్తున్నారు, డెలివరీ ఖర్చులు ఉంటాయి కదా, అందుకని అమ్మ పనికి వెళ్తున్నాయి. అందుకని చెప్పేసి మాయలు కూడా తన పక్కనే ఉండు, ఏ రోజు ఎట్టుండిద్దో తెలియదు. పనికి వెళ్తుంది కూడా ఈ ఊర్లోనే కదా, తన్ని అలానే మా కోళ్ళని చూసుకుంటూ అక్కడే ఉండమనేసరికి ఆగిపోయాడు. ట్రావెలింగ్ చేయాలని వెళ్ళాలని అన్నీ సెట్ అయిపోయింది, డబ్బు సెట్ అయింది, అలానే ఫ్రెండ్స్ సెట్ అయ్యారు, అంతా అయిపోయింది అనమాట. కానీ చివరిలో ఆగిపోయింది. ఇంకా నేను చూపిద్దాం మీకైతే అరకు ఒకటి, మారేడుమల్లి ఒకటి, అక్కడ ప్లేసెస్ అన్ని తిరిగి చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మహేంద్ర కూడా వస్తాను అన్నాడు కదా, ఫోన్ చేసి మరి మా చిన్న తను తీసుకెళ్ళాయి, నీకంటే ఎక్కువ ఆ అబ్బాయికి ఇచ్చి పంపిస్తాను, ఈ మంత్ శాలరీ వచ్చింది, పోయి చూసి రండి, జాగ్రత్తగా రండి అని కూడా చెప్పింది. కానీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది. ఈ పరిస్థితులు అట్లా వస్తున్నాయి. ఆవిడ చేయాలని ముందుకు వెళ్తుంటే అది వెనక్కే ఉంది. దేనికంటే అడ్డంకులు ఉన్నాయన్నమాట. కోళ్ళని, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నానని అయ్యి అనమాట. నాది డెలివరీ అయిందనుకో అంతా సెట్ అయిపోయింది. మీకు కొత్త వీడియోస్ అన్ని కంటెంట్స్ అన్నీ మా ఆయన అయితే చూపిస్తాడు. ఈ ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. యూఆర్ సుబ్బు బుజ్జిని కూడా. మీ సపోర్ట్ లేకపోతే ఇంకెంత దూరం అయితే రాదనమాట ఏ ఛానల్ అయినా. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఈ రోజుని బట్టి. మీరు ఉండటం వల్లే మేము అనేది కొంచెం ఈ స్థాయికి రాగలిగాము. కొన్ని తప్పులు ఉన్నా కానీ సరి చేసుకోగలిగాము అనమాట. దీంట్లో ఏదన్నా అంటే మీకు తెలిసి ఉండేది కదా యూట్యూబ్ ఛానల్ గురించి. యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా. దీనికి ఏమైందో మీకు తెలుసుంటే ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తే సరి చూసుకొని ఉంటే మాత్రం మీకు తెలిసిన వాళ్ళని కనుక్కొని కామెంట్ చేయండి. మాకు ఈ ఛానల్కి అయితే అసలు వదిలేసుకోబుద్ధి కావట్లేదు. కష్టమో ఆరమో భారమో చేసినప్పుడు తీసుకొని లాక్కొని రావాలి కాబట్టి అట్లా లాక్కొని వస్తున్నాం. ఇంకంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.